లంగ్ క్యాన్సర్‌లో మెయిన్ కాజ్ ఏందంటే అది 80% లేదా 90% పాడైన తర్వాతనే మనకు తెలియడం జరుగుతుంది. దాని ద్వారానే కొన్ని ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి యాక్చువల్‌గా. మనం దీన్ని ప్రారంభంలో కనుగొనే అవకాశం ఏముందా? లంగ్ క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఒకవేళ వచ్చిన తర్వాత చికిత్స ఏ రకంగా ఉంటుంది? టొబాకో స్మోకింగ్‌లో దట్స్ ద మెయిన్ కాజ్ ఫర్ లంగ్ క్యాన్సర్. ఒక ఇంపార్టెంట్ కాజ్. ఓకే. టొబాకోలో ఒక మోర్ దెన్ 600 కెమికల్ కార్సినోజన్స్ ఉంటాయి. అంటే ఈ టొబాకోలో ఉన్న కెమికల్స్‌తో క్యాన్సర్ అవుతుంది మనకి. ఆ మోర్ దెన్ 600 కెమికల్స్‌లో 75 ఆఫ్ దెమ్ ఆర్ ప్రూవెన్ కెమికల్ వి హావ్ ప్రూఫ్, క్లియర్ కట్ ఎవిడెన్స్ దట్ ఈ కెమికల్స్తోనే క్యాన్సర్ అవుతుంది. టొబాకో స్మోక్ పీల్చినప్పుడు ఈ కెమికల్స్ మొత్తం లంగ్ అంతకి వెళ్తాయి. అంటే ఉట్టి ఒక చోటే స్టిమ్యులస్ అవ్వట్లేదు. ఇప్పుడు గుట్కా అనుకోండి, ఇక్కడే పెట్టుకుంటాం, అక్కడ మనకి క్యాన్సర్గా మారుతుంది. ఒక బుగ్గలో పెట్టుకుంటాం కనుక. సో ఆ ఏరియాలో కాన్స్టెంట్ ఇరిటేషన్ అవుతుంది. మనం టొబాకో స్మోక్ చేసినప్పుడు ది ఎంటైర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఈజ్ గెటింగ్ ఎఫెక్టెడ్ బై ది టొబాకో కెమికల్స్. సో మనకి ఒకేసారి మల్టిపుల్ ఏరియాస్లో నెమ్మదిగా మార్పులు స్టార్ట్ అయిపోతున్నాయి. సో అందుకు అండ్ రెండోది లంగ్ క్యాన్సర్ సెల్స్ కూడా ఎక్కువగా ఉంటుంది పాకే గుణం. సో అందుకే లంగ్ క్యాన్సర్ ముందే తెలియదు. సో 70 to 90% ఆఫ్ లంగ్ క్యాన్సర్స్ ఇండియాలో ఆర్ స్టేజ్ 3 ఆర్ స్టేజ్ 4 బికాస్ సిమ్టమ్స్ లేట్గా బయటపడతాయి. పాయింట్ నెంబర్ 2, మనకి ఏదైనా సిమ్టమ్స్ ఉన్నా కూడా మనం ఆ సిగరెట్ స్మోకింగ్తో వచ్చిన క్రోనిక్ ఆబ్స్ట్రక్టివ్ లంగ్ డిసీజ్తో అనుకుంటూ ఉంటాం. దానికి ట్రీట్మెంట్ అవుతూ ఉంటుంది. ఇటు ఆస్తమా, అటు బ్రాంకైటిస్, అటు ఎంఫిసిమాటస్ చేంజెస్, వీటితో ఆ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ 3-4 months బ్యాకే సిటీ స్కాన్ చేసుకున్నాం, ఇట్ వాస్ కంప్లీట్లీ నార్మల్. ఇప్పుడు మళ్ళీ చేస్తే స్కాన్లో లంగ్ క్యాన్సర్ బయటపడి 3వ స్టేజ్లో వచ్చింది అని తెలుస్తూ ఉంటుంది. అండ్ దట్స్ బికాస్ ఆ క్యాన్సర్ పెరుగుతోంది కూడా, పాకుతోంది కూడా. సో దట్ ఈస్ ద నేచర్ ఆర్ ది బయాలజీ ఆఫ్ లంగ్ క్యాన్సర్. అందుకే లంగ్ క్యాన్సర్కి స్క్రీనింగ్ అంత ఎఫెక్టివ్గా ఉండదు. అలా అని చెప్పి రీసెంట్ స్టడీస్ హ్యావ్ షోన్ దట్ లో డోస్ సిటీ చెస్ట్ ఇన్ హై రిస్క్ పాపులేషన్లో మనం ప్రాబబ్లీ లంగ్ క్యాన్సర్ని ముందే డయాగ్నోస్ చేయొచ్చేమో. బై అండ్ లార్జ్ లంగ్ క్యాన్సర్కి స్క్రీనింగ్ అట్లీస్ట్ ఇన్ ఇండియా అంత లార్జ్ స్కేల్లో లో డోస్ సిటీ స్కాన్ చెస్ట్ చేయడం అంత ఈజీ కాదు. దట్ ఈస్ వై స్క్రీనింగ్లో మ్యామోగ్రఫీ, పిఎస్ఏ టెస్ట్, ప్యాస్మెన్ ఉన్నాయి, కానీ సిటీ చెస్ట్ ఈస్ రైట్ నౌ నాట్ a part of regular screening program. కాకపోతే మీరు అనేది ఏంటంటే ఒక 20 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాల పాటు సిగరెట్ తాగిన వాళ్ళు సిటీ స్కాన్ చేయించుకోవడం ఉత్తమం అంటారు. మోర్ దాన్ దట్, అంటే హై రిస్క్ పాపులేషన్ ప్రకారంగా ఇప్పుడు ఇట్ ఈస్ వెరీ టఫ్ టు కన్విన్స్ కూడా అండి. టొబాకో స్మోకింగ్ చేసే పాపులేషన్లో మీరు సిటీ స్కాన్ చేయించుకోండి అనేది ఇట్స్ నాట్ ఈజీ అండ్ నాట్ కాస్ట్ ఎఫెక్టివ్ ఆల్సో. అంటే ఎంతో వేల మందికి సిటీ స్కాన్ చేస్తే కొంతమందిలో బయటపడుతుంది. ఓకే. సో ఇట్స్ నాట్ ఏ కాస్ట్ ఎఫెక్టివ్ వే. అదే ప్యాప్స్మియర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రాఫ్ కానీ, పిఎస్ఏ కానీ, ఇట్స్ ఏ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ వే ఆఫ్ ఐడెంటిఫైయింగ్ క్యాన్సర్ ఎర్లీ. అందుకోసమనే లో డోస్ సిటీ చెస్ట్ ఈస్ నాట్ వైడ్లీ పబ్లిసైజ్డ్ బికాస్ ఆ కాస్ట్ బెనిఫిట్ రేషియో తీసుకున్న, ఆ రిస్క్ రేషియో తీసుకున్న మనకి ఇట్ డజంట్ మ్యాచ్.